వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా సరే రెజనేట్ అయిన పాయింట్స్నే తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. మీ యొక్క అసలు రీడింగ్ కావాలి అంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ అయితేనే కరెక్ట్ చెప్పగలమండి. ఇందులో పాజిటివ్గా వచ్చిన పాజిటివ్గా వస్తే ఓకే, నెగిటివ్గా వచ్చి నువ్వు తీసుకున్నట్లుగా అయితే మీరు అనవసరంగా స్ట్రెస్కి గురవుతారు. అందుకే ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్, సెపరేషన్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు మిక్స్డ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. సెపరేషన్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళది మిక్స్డ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళది ఒకరికొకరికి మిక్స్డ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. తలుపు వేయండి అమ్మా. నో వన్ అండర్స్టాండ్ మీ ద వే యూ డూ. మీరు తప్ప వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారండి. మీరు మాత్రమే వాళ్ళని అర్థం చేసుకుంటారు. మీరు గొడవలు పడకుండా ఉంటారు. మీరైతేనే వాళ్ళని అర్థం చేసుకుంటారు. మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి ప్రైవసీలా అనిపిస్తుంది. మీరు తప్ప ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు అని అంటున్నారు. ఐ ఫీల్ అట్ పీస్ వెన్ ఐ యామ్ విత్ యూ. నేను ఎప్పుడైతే నీతో ఉంటానో అప్పుడే నేను చాలా హ్యాపీగా శాంతంగా ఉంటాను. నీతో ఉండేటప్పుడే నేను చాలా ఆనందంగా ఉంటాను. మిగిలిన టైంలో నేను చాలా సాడ్ సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నాను అని చెప్తున్నారు. ఇంకా ఒకరికొకరు అనుకుంటున్నారు. ఎవ్రీ లవ్ సాంగ్ రిమైండ్ మీ ఆఫ్ యూ. ఒకరికొకరు ఏమనుకుంటున్నారంటే ప్రతి పాట కూడా మీకు మీ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసేలా అనిపిస్తుంది. ఇద్దరు కూడా ఒకరికొకరు సాంగ్స్ వింటున్నారు. సాంగ్స్ విని ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ నా హీరో తను, నా హీరోయిన్ తిను అనుకొని చెప్పి ఒకరికొకరు అనుకుంటున్నారు. చూసే వ్యూయర్స్కి ఇంకా ఎలా ఉంది సెపరేషన్ సిచ్యువేషన్లో మిక్స్డ్ ఎమోషన్స్. యూ హ్యావ్ షోన్ మీ వాట్ ట్రూ లవ్ ఫీల్స్ లైక్. మీరు అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించారు, ఒకరికొకరు చూపించుకున్నారు. మీ దగ్గరే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసింది అని వాళ్ళైతే అనుకుంటున్నారు, ఒకరికొకరు అనుకుంటున్నారు. ఐ ఆమ్ డ్రాన్ టు యూ లైక్ ఏ మ్యాగ్నెట్. నేను ఎంత దూరంలో ఉన్నా నేను ఒకరికొకరం మనం అయస్కాంతంలా అతుక్కుపోతాము. మన మనసులు రెండు కూడా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి అని అంటున్నారు. I am trying to protect us by taking a step back. ఒకరికొకరం రక్షించుకుందాం. ఒకరి కష్టంలో ఉంటే ఇంకొకరం సహాయం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి ఒకరికొకరం సెపరేషన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనుకొని ఒకరికొకరు వాళ్ళ మనసుల్లోని అనుకుంటున్నారు. మిక్స్డ్ ఎమోషన్స్ అండి. I am sorry for making you feel like I am pushing you away. నన్ను క్షమించు. ఒకరికొకరు అనుకుంటున్నారు. ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకరి కోసం ఒకరు థింకింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. యు ఆర్ మై గ్రేటెస్ట్ అడ్వెంచర్. మీరే ఒకరికొకరు ఒక స్పెషల్ క్యాండిడేట్స్.
వాళ్ళ లైఫ్లో మీరవని, మీ లైఫ్లో వాళ్ళవని ఒక గొప్ప వ్యక్తులు అని ఒకరికొకరు అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటారు చెప్పండి యూనివర్స్? మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ పాసింగ్ డే. ప్రతిరోజు కూడా మన ప్రేమ అనేది అన్కండిషనల్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రేమ అనేది అన్కండిషనల్గా పెరుగుతుంది, తగ్గడం లేదు అని చెప్తున్నారు. ఐ విల్ లవ్ యూ త్రూ ఆల్ లైఫ్ సీజన్స్. నేను ఒకరికొకరు ఎలాంటి స్థితి, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే, ముసిలైపోయినా కష్టమైనా సరే ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేరు అని చెప్తున్నారు. మిక్స్డ్ ఎమోషన్స్ ఇలా ఉన్నాయి. ఇంకెలా ఉన్నాయి వీటిలో చూద్దాం. నో వన్ అండర్స్టాండ్ మీ ద వే యూ డూ అని ఎందుకన్నారు? మిక్స్డ్ ఎమోషన్లో నో వన్ అండర్స్టాండ్ మీ ద వే యూ డూ అని ఎందుకన్నారు? నో వన్ అండర్స్టాండ్ మీ ద వే యూ డూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నో వన్ అండర్స్టాండ్ మీ దట్ వే యూ డూ అని ఎందుకన్నారు? వాళ్ళ ప్రజెంట్ అయితే ట్రావెలింగ్లో బయటికి వెళ్ళడం, ఒకరికొకరు సిచ్యువేషన్స్ బట్టి మీ యొక్క కొత్త ఆలోచనల గురించి, లేదు అంటే కెరియర్ కోసంగా ఉండేటప్పటికి కూడా మీరు మాత్రమే ఒకరికొకరు అర్థం చేసుకొని ఇగో యాటిట్యూడ్ లేకుండా ఇన్ కేస్ మెసేజెస్ వచ్చినా, కాల్స్ వచ్చినా రెస్పాన్సిబిలిటీస్ అవ్వడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా సరే అర్థం చేసుకునే ఆలోచన ఉండడం, ఇలాంటివి చేయడం చేస్తున్నారు. అందుకే నువ్వు తప్ప ఒకరికొకరు మీరు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు అని అనుకుంటున్నారు. ఐ ఫీల్ ఎట్ పీస్ వెన్ ఐ ఆమ్ విత్ యూ. ఐ ఫీల్ ఎట్ పీస్ అండ్ ఐ ఆమ్ విత్ యూ. ఐ ఫీల్ ఎట్ పీస్ వెన్ ఐ ఆమ్ విత్ యూ అని ఎందుకన్నారు? రీగ్రెట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకెక్కడ ఉన్నా సరే మీరు చాలా బాధపడుతున్నారు, రీగ్రెట్ అవుతున్నారు. మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, జాబ్ పరంగా వెళ్ళినా, లేకపోతే ఇంకొక దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే మీరేమనుకుంటున్నారంటే ఒకరికొకరు మీ దగ్గర తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా పీస్ అనేది ఉండదు. వాళ్ళకి ఏంటంటే ప్రైవసీ కావాలి, టార్చర్ అనేది కరెక్ట్ కాదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఎవ్రీ లవ్ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. ప్రతి పాట అనేది నిన్ను గుర్తు చేసేలా నాకు చేస్తుంది అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్? ఆలోచిస్తున్నారు. ఏ పాట చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ రీల్స్ చూసినా ఆ సాంగ్లో ఉండే మీరే అని వాళ్ళైతే గ్రహిస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. ఏ పాటలో కూడా మీరే వాళ్ళు ప్రోగ్రెసివ్, మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఒకరికొకరు అన్కండిషనల్గా లవ్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. యూ హ్యావ్ షోన్ మీ వాట్ ట్రూ లవ్ ఫీల్ లైక్. You have shown me what you love feels like. న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఇద్దరు ఒకరికొకరు కొత్త ఆలోచనలతో ఒకరికొకరు మాట్లాడుకోవాలి, కలవాలి, రీయూనియన్ అవ్వాలి అని అయితే మిక్స్డ్గా ఆలోచిస్తున్నారు. I am drawn to you like a magnet. I am drawn to you like a magnet. కమ్యూనికేషన్ అవ్వాలి, మాట్లాడాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు గాలిలో మేడలే కాదు, గాలిలో మేడలు కట్టడమే కాకుండా మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వాలి, మాట్లాడుకోవాలి. మాట్లాడకుండా ఒకరికొకరు విడిచి ఉండలేరు.
I am trying to protect us by taking a step back. I am trying to protect us by taking a step back. I am trying to protect us by taking a step back. ఈ రిలేషన్ అనేది మనకి ఇంకా బలం అవ్వాలి. ఈ సెపరేషన్ సిచ్యువేషన్ వల్ల ఒకరికొకరు బలంగా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి అని అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు. I am sorry for making you like I am packing you off. I am pushing you away. I am sorry for making you feel like I am pushing you away అని ఎందుకు అన్నారు? ఇలా జరిగినందుకు ఈ సెపరేషన్ సిచ్యువేషన్ ఎవరి వల్ల అయ్యింది అనే దాని గురించి పక్కన అంటే ఎవరు చేసినా సరే, కెరియర్ ఫోకస్ గా వెళ్ళినా, మనీ సేవింగ్ కోసం వెళ్ళినా సరే, ఈ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ సెపరేషన్ ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తున్నారు. యు ఆర్ మై గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఎందుకన్నారు? యు ఆర్ మై గ్రేటెస్ట్ అడ్వెంచర్ అనే ఎందుకన్నారు? మీ దగ్గర ఉంటే వాళ్ళకి చాలా ప్రైవసీలాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే మీతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఫ్రీగా మాట్లాడడానికి కూడా అవుతుంది అని చెప్తున్నారు. మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ పాసింగ్ డే అని ఎందుకన్నారు? మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ పాసింగ్ డే అని ఎందుకన్నారు? ప్రతిరోజు కూడా మీకు మీ దగ్గర ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, ప్యాషనేట్గా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలి ఒకరికొకరు అనుకుంటున్నారు, రియూనియన్ అవ్వాలి, మాట్లాడాలి, చాలా వేగంగా ఉండాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. ఈ సెపరేషన్ సిచ్యువేషన్లో మీకు అనేది మీ బాండింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఐ విల్ లవ్ యూ త్రూ ఆల్ ఆఫ్ లైఫ్ సీజన్స్ అని ఎందుకన్నారు? ఐ విల్ లవ్ యూ త్రూ ఆల్ ఆఫ్ లైఫ్ సీజన్స్ అని ఎందుకన్నారు? చాలా హానెస్ట్గా ఉన్నారు, చాలా ప్రేమతో ఉన్నారు, కెరియర్ ఫోకస్గా వెళ్ళినప్పటికీ మీ మీద జెన్యూన్ లవ్తో ఉన్నారు. అందుకే ఎనీ సిచ్యువేషన్లో మీరు ఒకరికొకరు కూడా హానెస్ట్గా ఉండడం వల్ల ఈ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తున్నారు.